భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు రద్దు చేయొద్దని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. తెలుగు తల్లి విగ్రహం నుంచి ర్యాలీ నిర్వహించి అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. పెండింగ్ లో ఉన్న లబ్ధిదారులకు వెంటనే చెక్కులు అందించాలని బీఆర్ఎస్ నేతలంతా డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మానవీయ కోణంలో కేసీఆర్ గారు ఈ కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని 50,000తోటి ప్రారంభించి దాన్ని 2017 వరకు 1,116 రూపాయలతో కొనసాగించడం జరుగుతుంది. 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో దాదాపు 13 లక్షల మంది ఆడబిడ్డలకు ఈ పథకాన్ని అనువర్తించడం చేయడం జరిగింది. 13 లక్షల మంది లబ్ధిదారులు, దాదాపు 13,000 కోట్ల రూపాయలు ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ఇలా కొనసాగుతుంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు మీ కేసీఆర్ గారు 1,16,000 ఇచ్చి 1,116 ఇచ్చారు. మేము దానికి తులం బంగారం అదనంగా ఇస్తామని చెప్పి గౌరవ మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉదరగొడుతూ జనాల్ని ఆకర్షించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం నిర్వీర్యం తులం బంగారం ఇవ్వకపోయిండు. కానీ ఉన్న పథకానికి ఎసరు పెట్టే విధంగా ఈ రోజు చేయటం జరిగింది. ఒక వ్యక్తి, ఒక అడ్వకేట్ హైకోర్టులో, గౌరవ తెలంగాణ హైకోర్టులో ఒక ఇదేమంటారు పిల్ అంటారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వాద్యం వేస్తే దాని మీద వీళ్ళు కనీసం వీళ్ళ అడ్వకేట్స్ను పంపించి కౌంటర్ వేయకుండా ఈరోజు ఆ హైకోర్టు, గౌరవ హైకోర్టు ఆ పథకాన్ని నిలిపివేయాలని చెప్పి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా హైడ్రా కానీ కూలగొట్టే వాటికి లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీ నుండి అడ్వకేట్లను తీసుకొచ్చి వాదించేటోళ్ళు కనీసం కౌంటర్ కూడా వేయకుండా హైకోర్టు ఆ పథకాన్ని రద్దు చేసే విధంగా ఆర్డర్స్ వచ్చినాయి. అంటే అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థ విధానాలకు నిదర్శనం అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీగా మేము భావించి మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశం మేరకు ఈరోజు ఇల్లెందు మండలం మరియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు సోదరిమలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని నిరసిస్తూ తెలంగాణ తల్లి జగదాంబ సెంటర్లోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి 2.5 కిలోమీటర్లు నడిచి వచ్చి ఈరోజు ఎంఆర్ఓకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ పథకాన్ని వెంటనే కొనసాగించాలని, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ మిమ్మల్ని ఉరికిచ్చి కొడుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ జై తెలంగాణ.